ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అదుపులోకి బ్లోఅవుట్. 3 వైపుల నుంచి నీళ్లు ఎదజల్లడంతో తగ్గుముఖం పడుతున్న మంటలు. తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది, అధికారులు. ఢిల్లీ, ముంబై నుంచి నిపుణులు రాక 4 రోజుల్లో మంటలు నిలువరించే అవకాశం. అన్నీ తప్పులా? రీసర్వే పాసుపుక్కాల్లో లోపాలపై సీఎం సీరియస్. అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి? అన్నీ పక్కాగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి? రీసర్వేల అభ్యంతరాలు పరిశీలించండి. రైతుల సమస్యలోనే సర్వే జరగాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కాగా పర్యవేక్షించండి. కీలక అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి. గ్రామ సభల్లో రైతులు డేటా నిర్ధారించాకే పాస్బుక్ల పంపిణీ. రైతుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత. బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరించుకున్నాం. గత ఏడాది అధికారులంతా బాగా పనిచేశారు, పెట్టుబడులు బాగా రాబట్టారు. ఈ ఏడాది అదే స్ఫూర్తితో పనిచేయాలి. చిన్న తప్పు కూడా జరగకూడదు. మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. భూ రికార్డులలో తప్పులు జగన్ పాపమే. ఇప్పటికే అవి వెంటాడుతున్నాయి. నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకొని ఇష్టానుసారం రీసర్వే. దానివల్లే రైతులకు అన్యాయం. అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. 6,688 గ్రామాల్లో సభలు పెడితే 7.50 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. 7 కొండలపై ఏమిటిది? మరో అడ్డగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు. పాలక మండలి సభ్యుడు జగ్గాపై కొండంత ప్రేమ. కొత్త అతిథి గృహ నిర్మాణానికి స్థలం కేటాయింపు. తిరుమల కొండ మీద ఒకరోజు వసతి కోసం నానా తిప్పులు పడాల్సిందే. సిఫారసు మీద అతిథి గృహంలో గది దొరికితే అదొక అదృష్టమే. ఆవకాయ పిలుస్తుంది, రారండోయ్. బెజవాడలో రేపటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యంపై విస్తృత చర్యలు. ప్రారంభోత్సవానికి సీఎం, డిప్యూటీ సీఎం. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. భోగాపురం ఎయిర్పోర్ట్ వైభోగమే. సముద్రం ఒడ్డున పచ్చని అందాల చెంతన. ఆధునిక అంగులో భోగాపురం సొంతం. అలల మీదుగా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్. ఆహ్లాదకరమైన ప్రయాణికులకు అనుభూతి. అంతర్గత నిర్మాణాల డిజైన్లలో తెలుగుదనం. గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబుక్కిరి. అస్తము, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ప్రజలు. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి. సోనియాకు అస్వస్థత. శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక. అమరావతికి పర్యావటక శోభ. కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ప్లాంట్ అభివృద్ధి. వాటర్ స్టోర్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు. ఏడీపీఆర్ను పరిశీలించాం. కృష్ణా టెర్మినల్ 2 పంపకాలు జరగనందునే. బ్రిటిష్ టెర్మినల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పు అమలు. కేంద్రానికి తేల్చి చెప్పిన కృష్ణా నది యాజమాన్య బోర్డు. తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుకు స్పందన. నేటి పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణం. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. గణపతి, తిరుపతి ఎక్కడున్నారో తెలియదు. నేను లొంగిపోలేదు. పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రజ్యోతితో దేవా. రవితో పోలీసులు కుమ్మక్కు. కేసును బలహీనపరచడంలో భాగస్వామ్యం. టీటీడీ మా సూచనలు పరిగణించలేదు. టేబుల్ ఏర్పాటుపై నివేదికలో ప్రస్తావన లేదు. సంక్రాంతికి బస్సులు లేవు. పండగ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ షాక్. హైదరాబాద్ నుంచి ఏపీకి 240 బస్సులే. ఇదినండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ.
ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇదిగో మన హైడ్రోజన్ రైల్ భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు పరుగులు తీయనున్నది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జిందులో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు, సవరించిన ముసాయిదా జాబితా విడుదల. హిల్ట్పై రాజీ ప్రసక్తే లేదు, ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ కొరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ నిరవధిక వాయిదా. హిల్ట్ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్ళారు. సభ నుంచి పారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు బట్టి విక్రమార్క. హైదరాబాదు మనుగుడికే ఈ నిర్ణయం. ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భయంకరంగా 628గా ఉంది. హైదరాబాద్లో 202గా ఉంది. కాలుష్య నివారణ ఖజానానికి ఆదాయము పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రిమండలి శాసనసభ ఆమోదంతో చేస్తాం. మంత్రి పొంగిలేటి. దావాస్ ఒప్పందంలో 60% కార్యరూపం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు. మంత్రి శ్రీధర్ బాబు. దావాస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒకటేనని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఒక వార్డుకు 6 ఆశావాహుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక. బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ భేటీ. కీలక అంశాలపై చర్చ. కాంగ్రెస్ భరాసా రెండూ అన్యాయం చేశాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రమే న్యాయం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల్లో ఎన్జీటీ అడ్డుకుంది. పీపీటీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు శ్రీరామ్. కేంద్రము తెలంగాణ పక్షాన ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రోడ్లపై భద్రత, దారి తప్పద్దు. రహదారులు వాహనాల కోసమే కాదు, అవి అందరికీ కోసమని గుర్తించే ప్రమాదాలు తగ్గుతాయి. 19 నుంచి సీఎం రేవంత్ రెడ్డి దేవాస్ పర్యటన. ఆసుపత్రికని తీసుకెళ్లి ఆయువు తీశాడు. 2 పిల్లలను ఉరేసి తండ్రి ఆత్మహత్య. నారాయణపేట జిల్లాలో దారుణము. కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం. వంట చేసుకుపోవడం క్రూరత్వం కాదు, ఈ కారణాలు విడాకులుగా కుదరవు. భర్త అప్పీలును కొట్టేసిన హైకోర్టు. వంట చేయకపోవడం క్రూరత్వం కాదు, ఈ కారణంగా విడాకులు కుదరవు. భర్త అప్పీలును కొట్టేసిన హైకోర్టు. యూజీ కోసం యుఎస్, అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి మెయిన్ పేపర్లో చూసుకుంటే, సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. మెయిన్ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు సీమ జల ద్రోహి. ఆయన అధికారం లేకొచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని కుట్ర. సీమ ఎత్తుపోతలకు పర్యావరణ అనుమతులు లేవనేది దొంగ సాగులే. ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు మొదటి నుంచి కచ్చే. పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి సీమ లిఫ్ట్ వరకు అన్ని చోట్ల కుట్రలే. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమిస్తాం. జూపాడు బంగ్లా మండలంలో నిలిచిపోయిన లిఫ్ట్ పనులను పరిశీలించిన రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు.
నంద్యాల జిల్లా మండలంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పనులు పరిశీలిస్తున్న సీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు. సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు, మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. గత ప్రభుత్వము 800 అడుగుల నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు కూడా చేసింది. అయినా పర్యావరణ అనుమతి లేకుండానే సీమ ఎత్తిపోతలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పురిటిగడ్డకు ఎన్నుపోటు, రాయలసీమ నెల్లూరు అభివృద్ధి ప్రయోజనాలపై సీమంతైన చిత్తశుద్ధి లేని చంద్రబాబు. సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన బాబు. శ్రీశైలం మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం. పేకాటలో దొరికి పరువు పోగొట్టారు. కడపలో టీడీపీ పరిస్థితి చక్కదిద్దలేనంత దిగజారింది. మంత్రి సవిత. ఇంకా చూసుకుంటే సాక్షిలో ముఖ్యంగా రుణాంధ్రంగా రాష్ట్రం 2 ఏళ్లు గడవక ఉండని రాష్ట్ర ప్రజలపై 3 లక్షల కోట్ల అప్పుల భారం. భూ వివరాలు నిర్ధారణ తర్వాతే పాఠ్యపుస్తకాల ముద్రణ. గుంటూరు దర్గా మహోత్సవానికి వైఎస్ జగన్కు ఆహ్వానం. భోగాపురం ఎయిర్పోర్టుకు దారేది? విశాఖ నుంచి ప్రయాణికులు ఎలా వెళ్ళాలి? కేంద్ర మంత్రి రాంబాబు నాయుడు చెప్పాలి. గంజాయి నియంత్రణలో బాబు ప్రభుత్వం విఫలం. సీమకు ద్రోహం చేసిన బాబు పాలించే అర్హత లేదు. స్వప్రయోజనాల కోసమే సీమ రైతుల్ని చంద్రబాబు దగా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు. మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించండి. స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జీవో 36 అమలు చేయండి. సహకార ఉద్యోగులు ధర్నా. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. సంపద సృష్టి లేదు, అంతా ప్రైవేటు పరం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నేటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లోపల చేసిన అప్పులు 1,72,137 కోట్లకు ఎగబాకాయి. ఇంకా బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు రాజధాని పేరుతో మరో 1,27,632 కోట్లు అప్పులు చేశారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు మనం చూసుకుంటే, కదం తొక్కిన గులాబీ దండు, పాలమూరు పోరుబాట. పాలమూరు ప్రాజెక్టులపై ఇసం చిమ్ముతూ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజాలను ప్రజల ముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట చేపట్టింది. జూరాల ప్రాజెక్టును, నల్లాపూర్ రిజర్వాయర్ను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది. సింధులు తొక్కిన కాంగ్రెస్ నేతలు. సీఎంకు చెప్పినా బిల్లు రాలే. మన ఊరు మన బడికి 360 కోట్లు బకాయిలు. సర్కారు తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం. కొందరికి కొలువులు ఇవ్వలేం. ప్రభుత్వ రంగంలో ఉపాధి కావాలంటే కుదరదు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి శ్రీధరబాబు. కుర్చీ కోసం ఢిల్లీకి కప్పం. నెలకు 100 కోట్లు చెల్లించనున్న సీఎం రేవంత్. మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి కేటీఆర్. వాగు వంక తేలవని సీఎం. తెలంగాణ దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒకటే. రాష్ట్రాన్ని తెచ్చిన మగోడు మనగాడు కేసీఆర్. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటల. ప్రజలు ఆ పార్టీని నమ్మినందుకు మళ్ళీ వెనుకటి రోజులు. హైడ్రా పట్టించుకోవట్లేదు. తాజ్ బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. గుండ్ల చెరువు అక్రమాలపై ఎమ్మెల్యే దానం. పేరు మారిస్తే ఊరుకోరు. రంగారెడ్డి జిల్లా మార్పును ప్రజలు ఒప్పుకోరు.
మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టం మల్లారెడ్డి. యూరియా కొరతపై రైతన్న కన్నెర్ర, చెవిలో ఉణుకుతూ బస్తాల కోసం బారులు. యూరియా దొరకపోవడంపై ఆగ్రహం. సిరిసిల్ల జిల్లా వెంకటాపురంలో ఆందోళన. అన్నదాత కోసం ఆదిలాబాద్ బంద్. బీఆర్ఎస్ పిలుపుకు అన్ని వర్గాల మద్దతు. బంద్ సక్సెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వైఫల్యాన్ని నిర్వహిస్తూ బైక్ ర్యాలీలు. జిల్లా కేంద్రంలో ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఉద్రేకత. మాజీ మంత్రి జోగిరామన్తో సహా పలువురు నేతలు అరెస్ట్. రుణమాఫీ డోకాపై హైకోర్టులో పిటిషన్. హైకోర్టును ఆశ్రమించిన రైతు నరసింహారెడ్డి. పిటిషన్ విచారణ స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. పసుపు బియ్యం పట్టుకోండి. కోవట్ల భయంతో ప్రమాణం చేస్తున్న మైనంపల్లి. కొత్తగా సర్పంచులు నాయకులకు షాక్. ఇంటికొచ్చిన వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతున్న కాంగ్రెస్ నేత హరీష్ రావు కోవట్లు కాదంటూ ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి. ఆయనకి అది అలవాటేనన్న అనుచరులు. జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్. 28.24 కోట్ల ఎగవేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అరెస్ట్. వచ్చే నెలలో మున్సిపాల్స్ 10న ఓటర్ల తుది జాబితా విడుదల. 11న షెడ్యూల్. 29న నోటిఫికేషన్. ఫిబ్రవరిలో ఒకే విడతలో పోలింగ్. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. ఆలోపు పూర్తయ్యేలా సర్కారు కసరత్తు. మన భూమిని వదలరా. హెచ్సియు అయిపోగానే ఉర్దూ యూనివర్సిటీపై కన్ను. సర్కారుపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆరోపణలు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. ఇంకా 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.